తెలంగాణ అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే గణేష్ కళమెత్తారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై బుధవారం క్వశ్చన్ అవర్లో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ హాళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కంటోన్మెంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు నిలిచిపోయాయని ఎమ్మెల్యే గణేష్ మండిపడ్డారు. ముఖ్యంగా తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ను డంపింగ్ యార్డ్గా మార్చడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని నియోజకవర్గంలో కొత్తగా 2 పెద్ద ఫంక్షన్ హాళ్లతో పాటు బస్తీలలో కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు కంటోన్మెంట్ బోర్డు అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నుంచి అందిన రిప్రజెంటేషన్ ఆధారంగా అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అత్యధిక మంది పేద మధ్య తరగతి వాళ్ళు. వారికి చిన్న చిన్న బస్తీలలో ఉంటున్నారు, చిన్న ఇల్లులు. వారు ఏదైనా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న ఫంక్షన్స్ కావచ్చు పెద్ద ఫంక్షన్ ఏది చేసుకోవాలన్నా కమ్యూనిటీ హాలు చాలా చోట్ల లేకుండా ఇబ్బంది పడుతుండ్రు. పెరుగుతున్న జనాభా అనుగుణంగా కమ్యూనిటీ హాల్స్ చాలా అవసరం. వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఈరోజు ఎక్కువ మట్టుకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ మీద ఆధారపడవలసి వస్తుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో ఫంక్షన్ చేయాలంటే ఆర్థిక భారం పెరిగిపోతుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం వారికి ఏర్పడుతుంది. కాబట్టి మా దగ్గర గతంలో గాంధీ కమ్యూనిటీ హాల్ అని లాల్ బజార్లో ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఆ గాంధీ కమ్యూనిటీ హాల్ని డంప్ యార్డ్గా మార్చి ఈ పేద మధ్య తరగతి వాళ్ళు అక్కడ ఫంక్షన్స్ చేసుకున్న వాళ్ళకి ఆ ఫంక్షన్ హాల్ లేకుండా, కమ్యూనిటీ హాల్ లేకుండా కూడా చేశారు. కావున అదే కాకుండా మా దగ్గర సుమారు 15 కమ్యూనిటీ హాల్స్ 50% కంప్లీట్ అయింది. పిల్లర్స్ స్లాబ్స్ వేశారు. మిగతా 50% గత ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకుండా, పట్టించుకోకుండా అది అట్లనే ఇన్కంప్లీట్ గా ఉంది. కావున తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్ కి నిధులు కేటాయించాలి. అదే మాదిరిగా చాలా బస్తీలలో కమ్యూనిటీ హాల్స్ అవసరం. ఈ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులో వస్తే పేదవాళ్ళు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. పుట్టిన పిల్లలకి 21 డేస్ సెలబ్రేట్ చేయాలనుకుంటారు. నేను చాలా చోట్ల కూడా సిల్వర్ జూబ్లీ కానీ గోల్డెన్ జూబ్లీ బస్తీ వాళ్ళు కూడా చేసుకోవాలని ఆలోచిస్తే వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ లేకుండా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళక ఆర్థిక భారం అయితే చేసుకోలేకుండా బాధపడుతున్నారు. కాబట్టి వారికి ఈ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులో తీసుకొస్తే వారికి కూడా ఆనందంగా వారు కోరుకున్న విధంగా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్కంప్లీట్లు ఉన్న కమ్యూనిటీ హాల్స్ ని అందుబాటులో తీసుకురావాలి. అదే మాదిరిగా కొత్త కమ్యూనిటీ హాల్స్ తీసుకురావాలి. ముఖ్యంగా అధ్యక్ష, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి భిన్నంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గం ఉంటుంది. మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక శాతం కంటోన్మెంట్ బోర్డు, ఆ బోర్డు వచ్చి సెంట్రల్ అధీనంలో ఉంది. కాబట్టి గత ప్రభుత్వం పట్టించుకోక, కేంద్రం కూడా ఎలాంటి సహకారం అందించకుండా ఈ కమ్యూనిటీ హాల్స్ ఎన్నో రోజుల నుంచి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నా వారికి ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్ కి నిధులు కేటాయించాలని, కొత్త కమ్యూనిటీ హాల్స్ కి డబ్బులు కేటాయించాలని, ఒక 2 పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా మ్యారేజెస్ చేసుకోవడానికి కేటాయించాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గణేష్ గారు అడిగిన దాంట్లో మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు శ్రీ గణేష్ గారు, మొదటగా శ్రీ గణేష్ గారు చేసిన ప్రస్తావన అధ్యక్ష, కంటోన్మెంట్ కు సంబంధించిన వ్యవస్థ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ బోర్డ్ అధ్యక్ష. వారికి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతినిధిగా వారికి తెలుసు. అక్కడ వారికి సంబంధించిన స్థలాలు కానీ, స్థలాలపైన నిర్మాణాలు కానీ ఆ కంటోన్మెంట్కే పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి అధ్యక్ష. నిధులు కూడా కేటాయింపు కానీ ఖర్చు కానీ కంటోన్మెంట్ పరంగానే తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రత్యేకమైన కన్స్ట్రెంట్, దట్ ఈస్ బేసిక్ ఛాలెంజ్ అధ్యక్ష కంటోన్మెంట్ ఏరియాలో. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కంటోన్మెంట్ కు సంబంధించిన అధికారులతో కూడా మా పరంగా కూడా మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. పాజిటివ్ గా డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కంటోన్మెంట్ వ్యవస్థను కూడా
తప్పకుండా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని. మిగిలిపోయిన అసంతృప్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే మా డిపార్ట్మెంట్కు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారికి నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వారు మరి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడక్కడ మరి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.